అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనలతో 27వ విడత CMRF చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 16 లక్షల రూపాయలు 24 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 5.5 కోట్లకు పైగా ఈరోజు CMRF ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ళకు కానీ కనీసం ₹1 కోటి చెక్కులు కానీ CMRF అనంతపురానికి ఇవ్వలేదు. కానీ మేము 20 నెలల కాలంలోనే దాదాపు 5.5 కోట్లకు పైగా ఈరోజు అనేక మంది లబ్ధిదారులకు ఇవ్వడం, దాదాపు 550 మంది లబ్ధిదారులకి, అంటే 550 ఫ్యామిలీలకి మేము ఈరోజు 5.5 కోట్లకు పైగా CMRF కింద మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ ఉండే నాయకులు కానీ కనీసం హాస్పిటలైజ్డ్ అయిపోతే బిల్స్, అంటే పేదవాళ్ళు కానీ కొన్ని ఆరోగ్యశ్రీ కింద లేనివి అనేకమైనటువంటి రోగాలు వస్తే దానిలో వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటే కనీసం దానికి హెల్ప్ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకి, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడట్లేదు, ఎవరైతే లబ్ధిదారులు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు CMRF అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అందించడం జరుగుతుంది. అలాగే నిన్నటి రోజున అనంతపూర్లో దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగ కన్నా ఎక్కువ టపాసాలు కాల్చి మా అమరావతి ఒకే రాజధాని అని మా అనంతపురం ప్రజలు గర్వంగా నిన్న పండుగ చేసుకోవడం జరిగింది. గతంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడుతూ అమరావతి ఒక రాజధాని, విశాఖపట్నం ఒక రాజధాని అని, కర్నూలు ఒక రాజధాని అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి కనీసం ఎక్కడే కానీ ఒక డెవలప్మెంట్ కానీ, అంటే ఒక సెంటు డెవలప్మెంట్ లేకోకుండా, ఏ దీంట్లోనూ అంటే అమరావతిలో కానీ, విశాఖపట్నంలో, కర్నూలులో కానీ కనీసం ఒక బిల్డింగ్ కట్టించుకోకుండా, ఒక సెంటు డెవలప్ చేయకోకుండా ప్రజల్ని మభ్యపెట్టి 3 ముక్కల రాజధాని, మూడు రాజధానులు అని చెప్పి చెప్పడం జరిగింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి కట్టుబట్టలతో ఆ రోజు అమరావతికి వస్తే అమరావతి రాజధాని అని చెప్పేసి మా ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేసి అమరావతి అయితే అన్నిటికీ అనుగుణంగా ఉంటుంది, డెవలప్మెంట్కి ఉంటుంది, అలాగే ప్రపంచంలో నంబర్ 1 స్థాయి నిలబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆ రోజు సింగపూర్, అనేక విదేశాలు తిరిగి మంచి క్యాపిటల్ని తయారు చేయాలని చెప్పేసి అమరావతి రాజధానిని నిర్మిస్తే అప్పట్లో కనీసం అక్కడ ఒక చిన్న బిల్డింగ్ అని ఉండేది కాదు. కానీ హైకోర్టు కట్టించడం జరిగింది, సెక్రటేరియట్ కట్టించడం జరిగింది, అసెంబ్లీ కట్టించడం జరిగింది, అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఆ రోజు టెంపరీగా కట్టి పరిపాలనకు అనుగుణంగా ఉండే విధంగా రోజు బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాకోకుండా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇల్లు లేకోకుండా బస్సులోనే సంవత్సరంన్నర కాలంలో ఆయన ఉంటూ ఆ రోజు పరిపాలన సాగించిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ అని, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసి 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కనీసం 30,000 ఎకరాలకు తక్కువ కాకోకుండా అమరావతి రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడావు, ప్రజల్ని మభ్యపెట్టి 3 రాజధానులు అని చెప్పేసి కనీసం 5 ఏళ్లలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం కానీ చేయలేదు. కాబట్టే నిన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదాగా లేకోకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే నేను కూర్చోబెట్టానని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు మళ్ళా మావిగన్ అని చెప్పేసి ఒకటి మొదలుపెట్టావు.
నీకు పేర్లు పిచ్చి అయితే ఏమి, ఫోటోలు పిచ్చి అయితే ఏమి, ఇవన్నీ ప్రజలు గమనించారు గతంలో. లాస్ట్కి రైతులు పాసు పుస్తకాల మీద కానీ, అంటే రైతు ఆ ల్యాండ్కు ఓనరు, వాళ్ళ ఫోటోలు వేపిస్తే నా ఫోటో ఉంది నా ల్యాండ్ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవ్వలేము. అలాంటి రైతు పాసు పుస్తకాల మీద కానీ నీ ఫోటోలు వేయించుకొని ఫోటోలు పిచ్చి పెట్టుకున్నావు. సర్వే రాళ్ళ మీద, ఆఖరికి పిల్లలు చదివే టెక్స్ట్ బుక్లో కానీ నీ ఫోటోలు వేయించుకొని ఫోటోలు పిచ్చింది నీకు ఉందని చెప్పేసి తెలియజేసుకున్నావు. దానికని నిన్ను కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తే ఈరోజు మావిగానని చెప్పేసి ఇంకొక పిచ్చి తుగ్గులకు ఆలోచన చేస్తున్నావు. గతంలో పిచ్చి తుగ్గులకు ఆలోచన చేస్తే 11 సీట్లు కూర్చోబెట్టారు, మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు నా పేరు జగన్ను, క్యాపిటల్ పేరు గన్ రావాలని మావిగన్ అని చెప్పేసి పెడతా ఉంటే ఈరోజు మళ్ళా ప్రజలు ఇంకొన్ని వచ్చే ఎలక్షన్లో ఆ 11 సీట్లు కానీ రాకుండా నేను ఇంట్లో పెడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అనగా ఉన్నావు. ఇదే మాట మాట్లాడుతూ ముందుకు పోతే పులివెందుల ప్రజలే నిన్ను ఓడిస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అదృష్టం. కేవలం అమరావతి ఒక రాజధాని. గతంలో కన్ఫ్యూజన్లో ఉన్నాం. భావి తరాలకి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని అడిగితే చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిని గత నెలలో అసెంబ్లీలో చట్టబద్ధత రూపొందించి పార్లమెంటుకు పంపిస్తే లోక్సభ ఆమోదం పొంది నిన్నటి రోజున రాజ్యసభ ఆమోదం పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒకటే రాజధాని అని చెప్పేసి చట్టబద్ధత కల్పిస్తూ చేసిన దానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భవిష్యత్ తరం నాయకుడు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి సీఎంఆర్ఎఫ్ అనంతపూర్ అర్బన్ ప్రజలకు బ్రహ్మాండంగా ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.